ఎవరిని ప్రేమించాలో తెలుసా? శత్రువుని ప్రేమించాలి, నీకు హాని చేసేవారిని ప్రేమించాలి, నిన్ను ద్వేషించే వారిని ప్రేమించాలి, నువ్వు తిట్టే వారికి నువ్వు మేలు చేయాలి. అలా చేస్తుంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. మనందరికీ తెలుసు స్టెఫెన్ గారు, ఆయన వారికి దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ఏం చేస్తున్నారు? రాళ్లతో కొడుతున్నారు, హింసిస్తున్నారు, తిడుతున్నారు, గుద్దుతున్నారు. ప్రియమైన దేవుడు రాళ్ళు వేసి కొడుతుంటే వారిని క్షమిస్తున్నాడు. ప్రియమైన దేవుడు అక్కడ అంటాడు 33 వచ్చింది చూడండి, మీకు మేలు చేయి వారికే మేలు చేసినడలా మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు. మనం ఏం చేస్తామంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే, మంచి వాళ్ళకే మేలు చేస్తే, నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే, పాపులు కూడా అలానే చేస్తున్నారు. లోకంలో ఉన్న ప్రజలు కూడా అలా చేస్తున్నారు. నువ్వు క్రీస్తుని ఎరిగిన దానివి, క్రీస్తుని వెంబడిస్తున్న దానివి, క్రీస్తుని ధరించుకున్న దానివి, క్రీస్తు నీతో ఉన్నాడు, క్రీస్తు నీకు తోడుగా ఉన్నాడు. క్రీస్తు ఎలాంటి పని అయితే చేశాడో ప్రభు యేసుక్రీస్తు వారు చేసింది పాపులందరినీ ప్రేమించడానికి వచ్చాడు, శత్రువులందరినీ ప్రేమించడానికి వచ్చాడు. ఆయన కొడుతున్న వారిని, తిడుతున్న వారిని ఆదరించడానికి, వాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అందుకని లోకంలో ఉన్న మనుషులు చేసినట్టు నువ్వు చేస్తే నీకు ఎలా దేవుడు తోడుగా ఉంటాడు? దేవుడు మనకు తోడుగా ఉండంటే ఎవరికి మేలు చేయాలట? అందరికీ చేయాలి. ప్రాముఖ్యంగా ఇంకా నీకు హాని చేసేవారికి ఎక్కువ మేలు చేయాలి, ఎక్కువ మేలు చేయాలి. అప్పుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రియమైన దేవునురా, ఈ 2025లో ప్రతి ఒక్కరూ మేలు చేసేవారిగా ఉందుముగాక. మొదటిగా ఏం చెప్పాను? దేవుడు మనకు తోడుగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలి? ప్రార్థనలేనా? ఎల్లప్పుడూ సంతోషమే కావాలి మన మొక్కను. విషాదకరం, బాధ, దుఃఖం ఏమి మనకి కాని రాకూడదుగా. కష్టం వచ్చినప్పుడు మోకరించి ఎంచేపు చేస్తా చే ప్రార్థన, ఎంచేపు చేస్తా చే. ఎప్పుడు ఏడ్చినా ప్రభు దగ్గర మాత్రమే ఏడవాలి. హల్లెలూయా. ప్రభు దగ్గర ఏడ్చిన వారి ముఖం ఎప్పుడు తేజరిల్లుతూ ఉంటుంది, ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, వారి హృదయంలో నిత్యం ఆనందం ఉంటుంది. ప్రియమైన దేవుని వలన ఆలోచించండి. మొదటిగా సంతోషించండి, ప్రభువుని బట్టి ఎల్లప్పుడూ సంతోషించండి. ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత మందికి ఏం చేయాలి? మేలు చేసుకుంటూ పోదాం. హల్లెలూయా. మేలు అంటే అందరికి డబ్బులు ఇస్తాం, మనం ఇయ్యలేం. ఏం చేస్తాం? ప్రేమించగలుగుతాం కదా, ఆదరించగలుగుతాం కదా, ధైర్యం చెప్పగలుగుతాం కదా, వారితో మాట్లాడగలుగుతాం కదా. ప్రియ సహోదరి ఆలోచించండి, ఆలోచించండి. మొన్న ఒక సహోదరి చనిపోయిందని చెప్పాను కదా, ఎలకలు పేసి ముత్తడంలో. ఆమె 5 రోజులు బ్రతికింది, తర్వాత చనిపోయింది. ఏం చేశాడు? భర్త తాగుతుంటే కూడా అలానే చూసుకున్నాడు. ఏం చేశాడు? ఆమె తాగుతుంటే ఎలకలు పేసి నీళ్ళలో కలుపుకొని, తాగుతుంటే పందారి నీళ్ళు కలుపుకొని తాగుతుంటే అలానే చూశాడట. అలానే చూస్తే ఏంటి? చూస్తున్నావు కదా నువ్వు, ఇప్పుడు ఏడిస్తే ఎంచుకో. ఆ బంధం మీద పడి ఏడుస్తూ ఉన్నాడు, తల బాదుకుంటున్నాడు, మట్టి నెత్తిన పోసుకుని ఏమైనా ఉపయోగం ఉందా? సరే అట్లని తాగంగానే ఏమైనా తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. ఒక రోజంతా తాగిన తర్వాత తెల్లారి కడపలు నొప్పి అవుతుందంటే అప్పుడు తీసుకుని వెళ్ళాడు. ఇంకేది అప్పుడంతా బాడీకి అంతా పట్టేసి. చాలా భయంకరమైన మందు అది. ఎలకల పేస్ట్ ఒకటి, ఇంకోటి గడ్డి మందు ఒకటి. అవునా? క్షణాల్లో, రోజుల్లో తర్వాత చనిపోయే పరిస్థితి. ఎవరు పిరికి వారు మాత్రమే ఏం చేసుకుంటారు తెలుసా? ఆత్మహత్య చేసుకుంటారు. దేవుడు తోడుగా ఉన్నవారు ఎవ్వరు కూడా ఆ ఆలోచన కూడా రాదు. ప్రియమైన దేవుని వారు, ఇంతకుముందు చెప్పాను ఒక సర్వేలో, ఇప్పటి వరకు సర్వే చేసిన వాళ్ళలో క్రైస్తవులు మాత్రమే, క్రీస్తుని వెంబడించేవారు మాత్రమే, రోజు ప్రార్థనకి వెళ్ళేవారు మాత్రమే, ఎప్పుడు ప్రార్థనటప్పుడు ప్రభుతో గడిపేవారు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్లేదట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వారు చేసుకోలేకపోయారు? నేను పడే శ్రమ చాలా చిన్నది, నా ప్రభు ఇంతకంటే పెద్దది పడ్డాడు. ఒక రోజున భోజనం లేదు, నా ప్రభు ఇంతకంటే ఎక్కువ 40 రోజులు తినలే. ఆయన ఏం తినలేదా? భోజనం చేయలే, నీళ్లు కూడా తాగలే. ఏం చేయలే? భోజనం. నేను ఒక్కరోజు లేకపోతే దీనికోసం చచ్చిపోతున్నా. ఇక చచ్చిపోవడానికి అసలు ఏడ తాగుంటుంది? నువ్వు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభుతో కంపేర్ చేసుకో. ఇది చాలా చిన్నది. ఎంత చిన్నదంటే చాలా చీమ కంటే కూడా చిన్నదే, అంత కూడా కాదు, ఇంకా చిన్నది. ప్రియమైన దేవుడు, నీ సమస్య ఎంత పెద్దదని కావచ్చు, లోకంలో పక్క వారితో నువ్వు కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎవరికి లేదు, నీకు ఒక్కదానిగా ఉందని నువ్వు అనుకుంటావచ్చు. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చి చూస్తే ఆదరణ లేదు, నెమ్మది లేదు, బాడీ అంతా పలిగిపోయినది. ప్రియమైన దేవుడు ఆలోచించండి. క్రీస్తు పడిన శ్రమలో మనం పడుతున్నది చాలా, అసలు ఏమీ కానే కాదు. ఇక కొంచెం అంటే మళ్ళీ యోబు గారి దగ్గరికి వస్తే పరిస్థితి ఆలోచించండి. యోబు గారి దగ్గరికి వస్తే యోబు గారు పడిన దాంట్లో మనం ఎంత? ప్రియమైన దేవుని వల్ల ఈ రోజు నుంచి మనం ఎప్పుడు ఏం చేయాలి?
సంతోషించాలి. రెండోది మేలు చేయాలి. మూడోది కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలవాడెవడు వాడు కోలుకొనవలసిన మార్గమును ఏం చేస్తాడట? మార్గాన్ని బోధిస్తాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, అమ్మ నాన్న ఇటు పోబాకు, ఇటు పో, ఒక భయంకరమైన లారీ వస్తుంది, దానికి బ్రేకులు లేవు, అటు పోబాకు, ఇటు పో అని చెబుతాడు. ప్రియమైన దేవుడు ఎప్పుడో తెలుసా? దేవుని యందు ఏం కలిగి ఉంటే? భయభక్తులు కలిగి ఉంటే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రియమైన దేవుని ఆలోచించండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వాడు కోరుకొనవలసిన మార్గం, వాడు చేయాల్సిన పని, వాడు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఏం మాట్లాడకూడదో దేవుడు నీకు తెలియజేస్తాడు. ప్రియమైన దేవుడు ఈరోజు ఎందుకు అలా ఉన్నారంటే కారణం అదే. చాలా మంది దేవుని యందు భయభక్తులు కలిగి లేరు. ప్రార్థనకి వెళ్తాం, క్రైస్తవులమే, క్రిస్మస్ చేస్తాం, కొత్త బట్టలు తీసుకుంటాం, పిండి వంటలు చేస్తాం, మాంసం తెచ్చుకుంటాం, కానీ ఏముండదు తెలుసా? దేవుని యందు భయభక్తులు ఉండదు. దేవుని యందు భయభక్తులు ఉండదు. ప్రియమైన దేవుని వల్ల దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి అని బైబిల్ చూస్తే ఏం చెప్తుంది? చెడుతనమును అసహించుకోవటం, పాపం చేయకుండా ఉండటం, ఒకరి మీద ఒకటి కుతంత్రాలు, దేశం, పగ, అంత నటనా జీవితాలు మన జీవితాలు. మా బాగున్నావా అంటాం, పోయినాక అబ్బా ఏమెంత వేస్ట్ లేనిది ఏమంటాం? మా కొడుకు చాలా మంచిగా వాడు నన్ను జోన్నే పట్టుకోవట్లేదు. కాళ్ళు వచ్చినప్పుడు అమ్మ తీయగా ఉంది, టీ మంచిగా ఉందమ్మా అంటాం, పోగానే అబ్బా ఎంత వేస్ట్ అంటాం. అంత మన జీవితాలు ఏంటి? నటన జీవితాలు. ప్రభు ఎలా ప్రేమిస్తాడు, ప్రభు ఎలా తోడుగా ఉంటాడు? హృదయం మారాలి. ప్రియమైన దేవుని వారు భక్తి అంటే ఏందనుకున్నారు? భక్తిని కట్టుకోవడం చాలా కష్టం, బ్రతకటం చాలా కష్టం, చెప్పడం చాలా ఈజీ. నాలాంటి మాటలు ఎన్నిసార్లు చెప్పొచ్చు, నాలాంటి వాళ్ళు ఇంతకంటే గొప్ప మాటలు చెప్పొచ్చు, అసలు నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, కొత్త బట్టలు వేసుకోవచ్చు, సువార్త చేయొచ్చు, ఏదేం చేయొచ్చు, కానీ బ్రతకటం చాలా కష్టం. బ్రతకటం చాలా కష్టం. ఆమె నిన్ను తిడుతుంది, నువ్వు ప్రేమించు. నీ కోడలు నిన్ను ప్రేమించడాలే, నిన్ను మంచిగా చూడటం లేదు, ద్వేషిస్తుంది, కానీ ప్రభు నిన్ను చూస్తున్నాడని ఆలోచన కలిగి ఉండాలి. ప్రభు తనను కూడా చూస్తుండే. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు ఎంతమంది అలా ఉంటున్నారు? మనిషి ముందు ఒక తీరుగా, మనిషి లేనప్పుడు ఇంకో తీరుగా. మనిషి ఉన్నప్పుడు అందరినీ పోగొడతాం, మనుషులు లేనప్పుడు ఏం బయటికి పోయినప్పుడు ఇట్ట చేసింది అట్ట చేసిందని లేనిపోని అన్నీ చెప్పేస్తాం. ఏం ఉపయోగం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వాడు కోరుకొనవలసిన మార్గాన్ని దేవుడు తెలియజేస్తాడు. మన మధ్యలో ఒకసారి సహోదరి చెల్లె చెప్తుంది, వాళ్ళందరూ కార్లు బండిలో పోతుంటే ఒకసారి ఏమైంది? బండి పంచర్ అయింది. ఆ విషయం డ్రైవర్ కూడా తెలియకుండా పోతున్నాడు. కానీ తల్లి గారికి ఆత్మ ప్రేరేపిస్తుంది, ఆపు బండి ఆపు అని. ప్రేమ దేవుని వారు ఆలోచించండి. దేవుడు నీకు తెలియజేస్తాడు. ఎప్పుడు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇక నీకు అక్కడ సమస్యను చూపెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ అదే తెల్లొచ్చి అన్న నాకేం చూపెట్టలేదండి, హల్లెలూయా, ఏం చూపెడతాలే? అంతకు ముందేమో ఇట్లా చెప్పిండు దేవుడు, అట్లా చెప్పిండు, అది చేయొద్దు, ఇది చేయొద్దని అన్ని కళలు, దర్శనాలు, ప్రవచనాలు అన్ని కానిచ్చినాయి. ఇప్పుడు ఏం కానట్లే. ఎందుకు? ముందే నేను తప్పిస్తున్నాడు కదా, హల్లెలూయా. ఇంతకు ముందే చెప్పిండంటే ఆడ గుంటుంది కాయ భాగం చెప్పాడు. ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ గుట్ట కానించి ముందే తప్పించేసాడు. నీకెందుకు తెలుస్తుంది? హల్లెలూయా. తెలుస్తుందా? తెలియదు. వచ్చి అన్న నాకు ఇది తెలుస్తాలే. ఇంతకు ముందు దేవుడు అని మాట్లాడేది. దేవుడు నీకంటే ముందే నీ ఎడలో ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు. అందుకని నీకు ఏమి కాకుండా ఏంది? 10,000 మంది పడిపోయినా, 1000 మంది కూలిపోయినా నీవేమి భయపడకుండా చూస్తున్నాడు. పాములను అనగద్రొక్కెదవు, అవునా? కొదమ సింహములను అనగద్రొక్కెదవు అని ఉంటుంది బైబుల్లో. ఇక నీకు అవి రాకుండా అడ్డమే వాటిని ముందుగానే తప్పిస్తుంటే. ప్రియమైన దేవుని వారు ఆలోచించండి. దేవుని ఏం కలిగి ఉండాలి? భయభక్తులు. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26వ వచనం చదువు. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములను నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఏం చెప్తున్నాడు ప్రియమైన దేవుని వల్ల? నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. ఏమి అంటున్నాడు? హృదయాన్ని ఇవ్వాలి ఆయనకి, అప్పుడు మనకు తోడుగా ఉంటాడు. అన్ని ఇస్తాం.
ఏమిస్తాం? చేతులతో పని చేస్తాం, కాళ్ళతో మందిరానికి వెళ్తాం, నోటితో పాడబడతాం, ఏమేమో హృదయాన్ని. అందుకని మందిరాలు కూడా కూర్చున్నప్పుడు చూడండి అన్ని చేస్తారు, పాటలు హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని చప్పట్లు కూడా పాడతారు, ప్రార్థన కూడా కళ్ళు మూసుకొని చేస్తారు. వాక్యం వినేటప్పుడే సాతాన్ని నిర్ణయాలు పిల్లల్ని చిన్నగా గెలుతుంది. మనం చెప్పాను కదా, వాడు అప్పటిదాకా మంచిగా ఆడుకున్నాడు, సాతానికి గిచ్చితే వాడు కయ్యని కాయపడతాడు. ఏం జరిగిందన్న సంగతి ఎవరికి అర్థం కాదు. పిల్లగాడి అర్థాన్ని చేసుకొని అప్పటిదాకా బయటికి పోతారు. ఇంక వాక్యం అంటారు అప్పటిదాకా ఫోన్ సైలెంట్లో ఉంటుంది, ఫోన్ మంచిగా ఉంటుంది, హల్లెలూయా అని వాక్యం చెప్పగానే ఫోన్ ఉంటుంది. అప్పుడే సీఎం గారు ఫోన్ చేసినట్టు అమ్మడే ఫోన్ తీసుకొని మనోడు బయటకు వెళ్ళిపోతాడు. అవునా కదా? వాక్యం వినకుండా మనల్ని ఏం చేస్తుంది? అపవాది చేస్తుంటుంది. ప్రియమైన దేవుడు, చాలా మందికి ఈ విషయాలు తెలియదు. నా కుమారుడా ఏమి ఇవ్వమంటుంది? హృదయాన్ని హృదయాన్ని నీకు ఏ మార్గం కావాలో చెప్తాను, అప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు అక్కడ. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ప్రియమైన దేవుడు, ఆయన మార్గాన్ని మన కన్నులకు ఇంపుగా ఉండనిమ్మాలని దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది. సోదరి సోదర, అదే సామెతల గ్రంథం 16:25 మనం చాలా చదువుకున్నాం. సామెతల గ్రంథం 16:25 ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు నేను చేసేది ఎప్పుడు నాకు కరెక్టే, నువ్వు చేసేది ఎప్పుడు నీకు కరెక్టే, కానీ తుదకి అడిగిపోతే తెలుసా? నాశనానికి, మరణానికి పోయింది. అందుకని నీ మార్గం సరి ఏందో కాదో తెలియంటే దేవుని దగ్గర పెట్టాలి. నువ్వు కళ్ళు మూసుకోవాలి, అడగాలి, ప్రభు నా కోడలు ఎడలు చేసిందేంటి, ప్రభు నా అత్త మామూలు ఎడలు చేసిందేంటి, ప్రభు నా భర్త ఎడలు చేసిందేంటి, ప్రభు నా భార్య ఎడలు చేసిందేంటే ప్రభు ప్రత్యక్షంగా నీకు కరెక్ట్గా తెలియజేస్తాడు నువ్వేం చేస్తుంది. అందుకని నీ మార్గం నీకు ఎప్పుడు కరెక్ట్ అంటది. నేను తాగుతా బ్రదర్, మావాడు ఒకడు ఉంటాడు, నేను తాగుతాను కొంచెమే తాగుతా. ఎంత తాగుతాడట? కొంచెమే తాగుతా. తాగేస్తాను, నేను ఎవరిని ఏమన్నా తెలుసా అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, నేను తాగుతా కానీ పోయి రోడ్డు ఏమంటే పండుకుంటాను నిద్ర వస్తే. ఎడమంటాడ? ఇంటి దాకా ఓపిక లేకపోతే పోయి ఆ చెట్టు కిందనో మండ రాయి మీదనో ఎవరితో గొడవ పెట్టుకోను. నేను ఎంత మంచివాడిని తెలుసా అంటున్నావు ఆయన. అంటే తాగితేనట ఎవరితో గొడవ పెట్టుకోకుండా చక్కగా చెట్టు కింద పొందుతాడు. అంటే ఎవరి మార్గం వారికి ఏమనిపిస్తుంది? యథార్థంగా అనిపిస్తుంది. ప్రియమైన దేవుని వారు, చిన్నపిల్లలు కూడా అంతే, పెద్దలు కూడా అంతే, యవనస్తులు కూడా అంతే, వృద్ధులు కూడా అంతే, ఎవరికి వారే నాది కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీరు ఎవరితో మాట్లాడండి, నేను ఇది సరిగా లేనని ఎవరిని మాట్లాడుతాను చూడండి, ఇది నాది కరెక్ట్ కాదని అంటాను చూడండి. ఒకవేళ తప్పు చేసిన ఇలా చేస్తే ఏమైంది, నేను అన్నది కరెక్టే కదా అని ఎంతమంది డిస్కషన్ చేయాలి. ప్రియమైన దేవుని వారు, మొదటిగా దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? సంతోషించాలి. 2025లోకి వస్తున్నాం, ఎప్పుడు మన జీవితంలో సంతోషం ఉండాలి. రెండోది ఏం చెప్పాడు? మేలు చేయాలి. మూడోది ఏం చేయమన్నాడు? భయభక్తులు కలిగి బ్రతకాలి. చివరి మాట ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 5:13 యాకోబు రాసిన పత్రిక 5:13 ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలి? మనకి ఎప్పుడు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేయం, వాక్యమే చదవం, మందిరానికి రా, ఎలా తోడుగా ఉంటాడు? ఎలా తోడుగా ఉంటాడు? ప్రియమైన దేవుడు, లోకంలో మనం అన్నిటికీ పాటిస్తాం, బైబిల్ కాడికి వస్తానే పాటించాం. మా షుగర్ వచ్చింది ఈ మధ్య అన్నాడు అనుకో, డాక్టర్ గారు ఏం చెప్తాడు? తీపి తినొద్దు అంటాడు, టాబ్లెట్ కరెక్ట్ వేసుకుని ఉంటాడు, భోజనం కొంచెం కొంచెం తినంటాడు, మాంసం మటన్ చికెన్ ఎక్కువ తినకని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాం? ఇక ఆ రూల్స్ అన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే డాక్టర్ చెప్పింది అయితే పాటిస్తున్నాం, మరి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఇది చేయాలని చెప్పాం, ఇది చేయాలని చెప్పాం. మాకు ఎప్పటి నుంచో తెలుసండి క్రీస్తు. ఎప్పటి నుంచి తెలుసంటే నేను పుట్టినప్పటి నుంచి మా తాత ముత్తాతలు కూడా ఏంటి? క్రైస్తవులే అని చెప్తుంటాం. మనం క్రైస్తవులు అని చెప్తుంటాం. నేను మోకరించి ప్రార్థన చేసినాం అంటే లేనే ఆ అనుభవం లేదు, ఆ అనుభవం లేదు. ప్రియమైన దేవుని వారు, ఈరోజు దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ఒక తల్లి గారికి మోకాళ్ళ నొప్పులు, విపరీతమైన మోకాళ్ళ నొప్పులు, అసలు మోకాళ్ళు లొంగదు, నడవలేని స్థితి. కానీ ప్రార్థించడానికి ఎవరూ లేనప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఆమె తప్పనిసరిగా మోకరించి ప్రార్థన చేస్తుంటుంది. అలా ఎన్ని రోజులు చేసింది తెలుసా? ఆ మోకాళ్ళు చాలా స్ట్రక్ అయిపోయి నొప్పులతో ఉన్నప్పుడు ఆమె ఎప్పుడు అలా చేస్తూ ఉండేది. కానీ ఎవరికి తెలియదు ఆమె ప్రార్థన చేస్తాను.
అన్నడు అలా మోకరిస్తుందని కూడా తెలియదు ప్రియమైన దేవుడు. అద్భుతమైన రీతిలో ఒక రోజు తల్లిగారు వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఎలా చెప్తుంది సార్? మోకరించి సాక్ష్యం చెప్తుంది. నా ఇంతవరకు మోకాళ్ళు పని చేయలేదు, మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉండేది, ఇలా వంగిపోయాయి కాదు కాళ్ళు, కానీ ప్రార్థన చేసినప్పుడు ఏం చేసేది? మోకరించేది. అది ఇంట్లో నేను ఒక్కనే ఉన్నప్పుడు, అది నా భర్తకు తెలియదు, అది నా వాళ్ళకి తెలియదు, నా పిల్లలకు తెలియదు, నా కొడుకులకు తెలియదు, నా కోడళ్ళకి ఎవరికి తెలియదు. ఇంట్లో నేను రాత్రి పడుకున్నప్పుడు మాత్రం, అందరూ పడుకున్నప్పుడు లేచి నేను అప్పుడు ఏం చేసేది? ప్రార్థన చేసేది. అలా చేయంగా నా కాళ్ళు ఏమైనా ఇప్పుడు మోకాళ్ళ నొప్పి నుంచి విడుదల పొందుకున్నాయి. అదేవిధంగా చక్కగా నేను నడవగలుగుతున్నాను, లేవగలుగుతున్నాను. హల్లెలూయా. ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన జీవితాలను మారుతుంది, ప్రార్థనని పరిస్థితులు మారుతుంది, ప్రార్థనని కుటుంబాలను మారుస్తుంటది, ప్రార్థనని స్థితిగతులు మారుస్తుంటది. ప్రియమైన దేవుని వారు, ప్రార్థన లేనప్పుడు ఏం పొందుకుంటాం? దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడైందును. హల్లెలూయా. ఎప్పుడు తోడై ఉంటాడట? శ్రమల్లో మనకు తోడై ఉంటాడట. నువ్వు మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఏడ్చినప్పుడు, ప్రభువుని అడిగినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అందుకని ఆయన పేరేంది? ఇమ్మానుయేలు అని దేవుడు. ఏం పేరు ఆయన పేరు? ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. తోడుగా ఉండాలంటే ఏం చేయాలంటే మనం కొన్ని కారణాలు చేయాలి, కొన్ని చేయాలి. ప్రియమైన దేవుడు, నువ్వు శ్రమల్లో ఆయనకు మొరపెడితే నేను అతనికి తోడై ఉంటా అంటాడు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనుషులందరికీ చెప్తాం, కానీ చెప్పాల్సిన వాళ్ళకి చెప్పం. మనుషులందరికీ చెప్పుకుంటాం. నీ అనుకున్న వాళ్ళకి, నీ సంతానానికి, నీ గర్భఫలానికి, నీ తోబుట్టోలకి, నీ ఇరుగు పొరుగు వారికి, నీ ఫ్రెండ్స్కి, అందరికీ చెప్పావు. కానీ ప్రభువుకి చెప్పావు ఒక్కసారి? ప్రభు, నా సమస్య ఇది ప్రభువా, నేను ఈ సమస్యతో బాధపడుతున్నానయ్యా, నా కుటుంబంలో ఈ అనారోగ్యంతో బాధపడుతున్నానయ్యా, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందితో నేను బాధపడుతున్నాను ప్రభుని అని నేను మోకరించి ప్రభువుని అడిగిన స్థితి ఉంటే తెలుస్తుంది ప్రియమైన దేవుడు. అందుకని అంటాడు, నాకు మొరపెడితే నేను అతనికి శ్రమల్లో తోడై ఉంటాను. ఎలా తోడై ఉంటాడో చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం చివరిగా మాట చెప్పి ముగించుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇజ్రాయేలు. హల్లెలూయా. అందుకంటే జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదులు, సముద్రాలు అవి పొర్లి నీ మీద పడవు, పారవు. ఇజ్రాయేల్ ప్రజలు తెలుసు కదా, ఐగుప్తు నుంచి నడిచొస్తుంటే ఎర్ర సముద్రం ఎట్టొచ్చింది. ఎర్ర సముద్రం, ఆ యొక్క సముద్రం యొక్క నీళ్లు గోడలుగా కట్టబడ్డాయట, అంతెత్తుగా పెద్దగా. అందులో నుంచి వాళ్ళు పోతున్నప్పుడు ప్రియమైన దేవుని వల్ల వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు కనుకని ఒక్క చుక్క కూడా ఉన్నది ఏమీ పడలేదు. ప్రియమైన యోర్దాను నది దేవుడు నడుస్తున్నప్పుడు ఈ యొక్క ప్రవక్త అది 2 పాయలుగా అయిపోయింది, చీలిపోయి నీళ్ళన్నీ పైకి ఎదురు తన్నిన. ప్రియమైన దేవుని వారు, పొలములన్నీ గట్లన్నీ నిండిపోయినాయి, పొడి నేల వాళ్ళు నడిచిపోయారు, కానీ నీళ్ళు వాళ్ళ మీద పడలేదు. అగ్నిలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉంటే అగ్ని జ్వాలలో వాడిని ఏం చేయలే? కాల్చలేదు. ఎంట్రుకలు కూడా కాలిపోయిన వాసన లేదు. మనం కొంచెం చలిమంట కాలినాక వాసన చూసుకొని చేతులు ఏమొస్తుంది? పొగ వాసన వస్తుంది రాదా? కానీ వాళ్ళు మంటలు, అంత పెద్ద మంటలోకి పోయించినా కూడా కొంత వాసన కూడా లేదు. వాళ్ళని ముగ్గురు నేస్తే ఎంతమంది కాలుస్తున్నారు? 4 కాలుస్తున్నారు. వాళ్ళని వేయటానికి పోయిన వాళ్ళు చనిపోయారు, తీయటానికి పోయిన వాళ్ళు చనిపోయారు. ఆలోచించండి. అక్కడ మంట కాడికి పోయిన వాళ్ళే కాలిపోతే మరి దేవుడు తోడుగా ఉంటే అలా ఉంటుంది. దేవుడు తోడుగా ఉండాలంటే మొదట ఏం చేయాలి? హల్లెలూయా. ఏం చేయాలి? సంతోషించాలి. 2 ఏం చేయాలి? మేలు చేయాలి. 3 ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. 4 ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇవి ఎప్పుడైతే చేస్తామో ఇమ్మానుయేలు దేవుడిగా ఉండి మన కుటుంబాల్లో క్షేమాన్ని, నెమ్మదిని,
ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తూ అద్భుతమైన రీతిలో ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు మన హృదయంలో ముద్రించునుగాక. దేవుడు మన ఇనికిల్లో ఈ మాటలు ఉంచునుగాక. 2025లో దేవుడు ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి తోడుగా ఉండునుగాక. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం.